హలో ఎవ్రీవన్. సంవత్సరంలో 2 నెలలు మాత్రమే వచ్చే చింత చిగురిని ఎండతో పని లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నిల్వ చేసుకోవచ్చు. లేత చింత చిగురు తీసుకోవాలి. నేను 1/2 kg చింత చిగురు తీసుకున్నాను. ఇది చెట్టు నుండి కోసి తీసుకొచ్చారు కాబట్టి నేను ఆకు కడగట్లేదు. దీనిని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. నేను ఈవినింగ్ ఆరబెట్టి నైట్ అంతా వదిలేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా డ్రైగా అయిపోతుంది. దీనిని చేతితో నలిపితే కాడలు ఈజీగా వచ్చేస్తాయి. పెద్దగా ఉన్న కాడలన్నీ సపరేట్ చేసుకోండి. చిన్నగా ఉన్నవి మనం కుక్ చేసుకునేటప్పుడు ఉడికిపోతాయి. ఇలా కాడలు సపరేట్ చేసుకున్న చింత చిగురిని గిన్నెలో వేసుకొని దీనిలో 1 టీ స్పూన్ పసుపు, రాళ్ల ఉప్పుని ఎండబెట్టి సాల్ట్ చేసుకున్న 60 గ్రామ్స్ సాల్ట్ వేసుకోండి. నిల్వ చేసుకునే వాటికి షాప్లో కొన్న అయోడైజ్డ్ సాల్ట్ కంటే ఇలా రాళ్ల ఉప్పుని సాల్ట్ చేసుకుని వాడుకోవడమే మంచిది. ఇవన్నీ బాగా కలిసేలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. దీనిలో ఉప్పు, పసుపు కలపడం వల్ల న్యాచురల్ ప్రిజర్వేటివ్స్గా పనిచేస్తాయి. ఇలా అంతా కలుపుకున్న చింత చిగురిని పళ్ళాల్లో వేసుకొని నీడలోనే ఆరనివ్వండి. నేను ఓవర్ నైట్ అలానే వదిలేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి, ఇలా పొడి పొడిగా అయిపోయింది. చూడడానికి కసూరి మేతిలా డ్రైగా ఉంది కదూ. దీనిని నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి, బయటే స్టోర్ చేసుకుంటాను. కొంతమంది చింత చిగురిని మిక్సీ చేసి స్టోర్ చేసుకుంటారు. అది పౌడర్లా వాడుకున్న ఫీలింగ్ ఉంటుంది కానీ చింత చిగురు తిన్నట్టు ఉండదు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, ఫ్రెష్ చింత చిగురు తిన్నట్టే ఉంటుంది. చింత చిగురులో ఉప్పు వేసాం కాబట్టి వీటిని కుక్ చేసుకునేటప్పుడు ఉప్పు తగ్గించి వేసుకోండి. చింత చిగురులో ఉప్పు వేసాం కాబట్టి స్టీల్ బాక్సెస్లో స్టోర్ చేయకండి. గ్లాస్ జార్లో కానీ ఇలా ఎయిర్ టైట్ బాక్సెస్లో కానీ స్టోర్ చేసుకొని ఇయర్ అంతా చక్కగా వాడుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న చింత చిగురుతో పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు, చికెన్, మటన్ లాంటి కర్రీస్లో వేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి చింత చిగురు దొరకని సీజన్లో కూడా చింత చిగురు టేస్ట్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.